హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో షుగర్ని వెంటనే నియంత్రించే ఒక అద్భుతమైన రెమెడీ తయారు గురించి తెలుసుకుందాం. కొంతకాలం క్రితం షుగర్ ముసలివారికి మాత్రమే వచ్చేది, కానీ ఈ కాలంలో డయాబెటీస్ ఎవరికైనా సరే ఏ ఏజ్లో అయినా వచ్చేస్తుంది అసలు. అందుకే మీరు షుగర్ విషయంలో ముందుగానే జాగ్రత్తగా ఉండడం మంచిది. అదెంతో అవసరం కూడా. శారీరకంగా పనిచేస్తూ ఉండండి. దాని ద్వారా మీ ప్యాంక్రియాస్ ఎంతో హెల్తీగా ఉండేలా చూసుకోండి. ఎవరికైనా డయాబెటీస్ వచ్చినట్లయితే వారు ఆమ్ల రసాన్ని తప్పకుండా సేవించాలి. ఎందుకంటే ఉసిరికాయలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. మీకు డయాబెటీస్ లేనట్లయితే వారు కూడా ఆమ్ల రసాన్ని సేవించవచ్చు. చిన్నప్పటి నుండే తెలుసుకుంది ఏమిటంటే ఉసిరికాయలో అన్నిటికంటే ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. అలాగే రోజు ఉదయం ఒక ఉసిరికాయ తిన్నట్లయితే మీరు చాలా పెద్ద పెద్ద అనారోగ్యాల నుండి దూరం అవ్వచ్చు. అంతేకాకుండా కడుపులో గ్యాస్ ప్రాబ్లం ఉండదు. అలాగే మనం ఏం తిన్నా సరే అది ఎంతో సులువుగా డైజెస్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, మన డైజెషన్ సరిగ్గా ఉన్నట్లయితే మనకు ఎలాంటి రోగాలు కూడా రావు. ఈ వీడియోలో ఉసిరికాయను ఉపయోగించి డయాబెటీస్ ఏ విధంగా తగ్గించుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఉసిరికాయ సీజన్ వచ్చింది కాబట్టి ఉసిరికాయ మార్కెట్లో ఎంతో సులువుగా లభిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ హోమ్ రెమెడీ ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. మొదటగా మీరు 4 ఉసిరికాయలు తీసుకోండి. వీటి గింజల్ని వేరు చేసి మంచిగా పేస్ట్ లాగా చేసుకోండి. తర్వాత క్లాత్ సహాయంతో దాని నుండి రసాన్ని తీయండి. రసాన్ని వేరు చేసిన తర్వాత ఈ రసంలో మరొకటి యాడ్ చేయాలి. దాన్ని డైలీ ఉదయం సేవించినట్లయితే మీ డయాబెటీస్ వెంటనే తగ్గుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇందులో కొద్దిగా పసుపును యాడ్ చేయండి. పసుపులో కూడా యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. పసుపు తినడం వల్ల చాలా చమత్కారమైన ప్రయోజనాలు అందుతాయి. పసుపు కేవలం వంటల్లో రంగుకు మాత్రమే కాదండి, మన శరీరంలోని అన్ని పార్ట్స్కి ఎంతో హెల్తీగా ఉంచే విషయం అది. ఫ్రెండ్స్, మీరు కొద్దిగా పసుపును తీసుకొని ఉసిరికాయ రసంలో యాడ్ చేయండి. రెండింటిని పూర్తిగా మిక్స్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, దీన్ని డైలీ ఉదయం 1 స్పూన్ చొప్పున తీసుకోండి. డయాబెటీస్ ప్రాబ్లం వెంటనే తగ్గిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.